మన ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉంటాను. ప్రిలారా, లెంటు ఈ 40 దినములు మీరు ఆధ్యాత్మికంగా ఒక్కొక్క దినము ప్రభువులో కట్టుకుంటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎంతో భారీభరితమైనటువంటి ఈ పరిచర్యను మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రార్థనలో మీరు ఎక్కువ సమయం గడపాలనేటువంటి ఆలోచనతో దేవునికి మరింత సమీపంగా ఉండాలని ఈ వాక్య ధ్యానాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రార్థన అవసరత ఉన్నా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించే వారంగా ఉంటాము అని మీకు తెలియజేస్తున్నాం. ఈ వర్తమానాలు అనేకులు విని ఆశీర్వదింపబడేటట్లుగా మీ వంతు బాధ్యతగా ప్రార్థించండి. అదేవిధంగా దీన్ని అనేకులకు పంపించాలని ప్రేమతో మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, 17వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుండి 16, మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 34, ఉత్తర ప్రచుర భాగము 31వ కీర్తన. నేటి ధ్యాన అంశము విలాపము గ్రీవింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అంశము విలాపము, విలపించటం, అంగలార్చటం, చింతాక్రాంతులై ఉండటం, దుఃఖించటం, బహువేదన రోదన చెందటం అనేది ఈ అంశాన్ని మనము ఆధ్యాత్మికమైన కోణంలో మనం గమనించాలి. విలపించటం, చాలామంది చిన్నపిల్లలు వారు కోరుకున్న దానికోసం ఏదో పొందుకోవాలని దానికోసం ఏడుస్తూ ఉంటారు, విలపిస్తారు, రోదిస్తారు, కింద పడి దొల్లుతారు. అయితే ఆ అడిగినటువంటి విషయం ఏదైతే ఉంటుందో, దేని కొరకు వారు రోదిస్తున్నారో అనేది చాలా ప్రాముఖ్యం. అక్కడ వారికి నష్టాన్ని చేకూర్చే దాని కొరకు వారు విలిపిస్తే తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ ఏమాత్రం కూడా అక్కడ మనసు చలించరు. వారికి అది ఉపయోగకరమైనది అయితే, ఒకవేళ తల్లిదండ్రులు ఇవ్వలేకపోతుంటే ఇంకా ఎవరైనా దాన్ని గమనించినప్పుడు అది ఇవ్వమని ప్రోత్సాహపరిచేవారు కూడా మనకు కనబడతారు. ప్రియులారా, విలపించటం అనేది అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేని కొరకు విలపిస్తున్నాం అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఈ అంశాన్ని మనం అర్థం చేసుకుంటే వాక్యము బాగా మనకి అర్థమవుతుంది. అది మనకి ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. ప్రియులారా, విలపించటం నేటి పాఠ్యభాగాల ఆధారంగా మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 34 వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు విలపిస్తూ ఉన్నారు. ఆయన విలపించేటువంటి పరిస్థితి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన విలపిస్తూ ఉంటారు. అక్కడ 33వ వచనం మనం గమనించినట్లయితే, పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడకుటకును ఆరంభించెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు విలపిస్తున్నటువంటి విధానాన్ని మనకి ఇక్కడ పాఠ్యభాగంలో మనము చదవగలుగుతున్నాం, చూడగలుగుతూ ఉన్నాం. దీని యొక్క పరమార్థం, ఆధ్యాత్మికమైనటువంటి విలాపం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో విలాపము అనేది సినోనిమ్స్, దానికి పర్యాయ పదాలు కనుక మనం ఆలోచన చేస్తే లెమెంట్ అని, బీ సారోఫుల్ అని, చాలా బాధాకరమైనది, టూ సాడ్ అని, వెరీ సాడ్ బికాస్ సమ్ వన్ హ్యాస్ డైడ్ అంటే ఒక ఫీలింగ్, చనిపోయినప్పుడు వచ్చేటువంటి బాధలో విలపించే విలాపాన్ని అనే అర్థాన్ని కూడా మనము చూడగలుగుతున్నాం. ఇలాంటి అర్థాలు, ఒక మరణాన్ని మనము ఎంతగా విలపిస్తామో అంత ఘోరమైనటువంటి ఘట్టము యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పొందుతూ ఉన్నారు. వేదన, బహువేదన. ఆ వేదన గురించి వివరించడానికి మాటలు సరిపోవు. అందుకే డిక్షనరీ లేకపోతే ఇంకా అనేక చోట్ల మనం ఆలోచిస్తే మరణానికి సంబంధించినటువంటి ఆ సారో, ఆ సాడ్నెస్ ఎలా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో అలాంటిదే విలాపము, గ్రీవెన్స్ అని మనము జరుగుతూ ఉంటుంది. గ్రీవెన్స్ అంటే ఎవరైతే బాధతో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో అలాంటి వారికి న్యాయం జరిగించేటువంటి ఒక చిన్న కార్యక్రమం, అదే గ్రీవింగ్.
విలాపము. ఈరోజు అలాంటి విలాపాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నతంగా ఎదగటానికి ఈ అంశం ఎంతో దోహదపడుతుంది అని నేను నమ్ముతున్నాను. కన్నీటి విలాపం. విలాపం అంటేనే కన్నీరు, కన్నీటితో కార్చేది, ఈ విలపించటం, రోదించటం. ఈ కన్నీటి ప్రార్థనలు అనేవి వేటిల్లో మనం కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో, ఆ ప్రార్థనలో విలపించినటువంటి యేసుక్రీస్తుని మనం సాదృశ్యంగా తీసుకుంటూ, ఈరోజు నీవు నేను ప్రభువుని చేరాలనేటువంటి ఒక దృక్పథంలో, ప్రభువులో ఐక్యం అవ్వాలి అనేటువంటి ఆలోచనలో మనం వెళ్తున్నాం. ఏక మనస్సు అనే ధ్యానాన్ని మనం చేస్తాం. క్రీస్తులో ఐక్యమయ్యేటువంటి వారిగా, ఎత్తు పొడవు లోతు వెడల్పుల్లో మనం వేరుపారిన వారంగా ఉండాలి అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, దాని కొనసాగింపుగా క్రీస్తుతో ఐక్యమయ్యేటువంటి నీవు వేటిలో నీ యొక్క విలాపాన్ని చూపించాలి ఆధ్యాత్మిక జీవితంలో అని అంటే, ఒక 7 విషయాలను మీకు నేను క్లుప్తంగా తెలియజేస్తాను. దానిలో మొదటిది, యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. రక్షణ కొరకు విలపించాలి. ప్రియులారా, మనలో అనేక మంది విలపిస్తారు, ఏడుస్తారు, చాలా కన్నీరు కారుస్తాం. ప్రారంభంలో ఇంట్రడక్షన్లో మీకు తెలియజేసినట్లుగా మరణం లేదా ఒక బాధ, ఒక లాస్, ఏదైనా ఒక ఇబ్బంది, ఒక ఇరుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకోకుండానే మన హృదయం వేదన చెంది మన కళ్ళల్లో నుంచి నీరు కారటం, మనం రోధించటం జరుగుతుంది. అయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసిగా, ప్రభు దాసునిగా, దాసురాలిగా నువ్వు విలపించాల్సింది ఒక రక్షణ కొరకు, ఒక ఆత్మరక్షణ కొరకు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. రక్షించటానికి, అనేకులను రక్షించటకు నువ్వు విలపించాలి. అలా రక్షించడానికి, ప్రజల రక్షణ కొరకు విలపించేటువంటి వారు కావాలి అని ప్రభు కోరుకున్నాడు. అదే ఆయనకు మనకు మాదిరి. గెత్సెమనే తోటలో ప్రభు తన చెమట రక్త బిందువుగా మారిపోయినంతగా విలపించాడు. చింతాక్రాంతుడొకటకు మార్కు సువార్త 14:34 కనుక మనం చదవగలిగితే, అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమవునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఎందుకని మరణమవునంతగా దుఃఖపడి ఉన్నది అని అంటే, రాబోయేటువంటి రక్షణ కార్యం, మనుష్యుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నటువంటి సంఘటన ఆయన తలంచుకొని, దానిలో భాగంగా శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిమిషం పాటు ఆయన వదిలేటువంటి ఆ క్రమాన్ని ఆయన ముందుగానే జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆయన లేకుండా నా దేవా నా దేవా నన్నేల చెయ్య విడనంటివి ఆక్రందన అని మనం దాని గురించి ధ్యానం చేస్తాం. ఆవేదన. అది ఎలాంటి ఆవేదన? ప్రభు ఎడబాటును గురించినటువంటి ఆవేదన. రక్షణ కార్యము నేను చెయ్యగలనా, లేదా నా దేవుడు లేకుండా నేను జీవించగలనా అనేటువంటి అనుమానాస్పద ప్రశ్నలలో నుండి ఉత్పన్నమైనటువంటి ఆక్రందన. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మనందరికీ ఒక మాదిరి నుంచి ఆయన వెళ్ళారు. ఆయన గెత్సెమనే తోటలో అంతగా ఆక్రందన కలిగి ప్రార్థించడాన్ని బట్టే తన జీవితంలో ప్రభు చిత్తము నెరవేర్చుటకు ఆయన తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఈరోజు రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారండి కన్నీటితో? ఎస్తేరు తన ప్రజల రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేసింది. ఎస్తేరు గ్రంథం 9:8-3 ఈ వచనాలన్నీ మనం చదవగలిగితే, అక్కడ ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన మరి ముఖ్యంగా 9:30 మరియు యూదుడైన మొర్దెకయ్యును రాణి అయిన ఎస్తేరు యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకుని, అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకుని వాటిని జరిగించదమనుకొని ఒప్పుకునే ప్రకారము ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకును అతడు అహశ్వరోషు యొక్క రాజ్యమంతటను 127 సంస్థానములను యూదులందరికీ వారి క్షేమము కోరునట్టు స్వార్థములవునట్టు మాటలు గల పత్రికలు పంపాను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమైన గ్రంథంలో వ్రాయబడిన. ఎస్తేరు తన యొక్క ప్రజలను రక్షించుకోవడానికి ప్రారంభ దినాలలో 8:3 తెలియజేసినట్టుగా ఆమె ఎలా కన్నీటితో ప్రార్థన చేసిందో, ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనలు వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, అక్కడ కన్నీళ్లతో వేడుకొని జయాన్ని పొందుకొని దాన్ని కొనసాగించాలని ఒక ఆజ్ఞను జారీ చేసింది రాణి అయిన తర్వాత.
ప్రియులారా, నీ ప్రజల రక్షణ కొరకు నీవు కన్నీటి ప్రార్థన చేసేవానికి ఉండాలి. ఎస్తేరు మనకు ఒక మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన ఆయన జరిగించాడు. ఈరోజు మనము ఏ రీతిగా కన్నీటి ప్రార్థన మనం చేస్తున్నాం? హెబ్రీలు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపవల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా ప్రియులారా, ఆయన రక్షణ ప్రణాళికల కొరకు ప్రార్థన చేసిన విధానము కన్నీటి ప్రార్థన జరిగించాడు. రెండవదిగా మనం ప్రార్థించాల్సింది ప్రభువు చెప్తున్నాడు, విలాప ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మనం నేర్చుకోవాలి. యెరూషలేము కొరకు విలపించిన ఇర్మియా, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు విలపించిన నెహెమ్యా, వీరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ విశ్వాసి, ఇర్మియా గ్రంథం 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. విలాపవాక్యములు 3:50 నా కన్నీరు ఎడతెగక కారుచుండును. విలాప ప్రవక్త అయిన ఇర్మియా చేసినటువంటి ప్రార్థనను మనం గమనించవచ్చు. నెహెమ్యా కూడా యెరూషలేము ప్రాకారములు కూలిపోయిన విషయం తెలిసినప్పుడు అతడు చేసినటువంటి అంగలార్పు, నేల మీదకు ఆయన పడి ఏడ్చి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాము. నెహెమ్యా గ్రంథం 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తేని. కన్నీటి ప్రార్థన. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి అన్నప్పుడు, యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది అన్నప్పుడు విలాప ప్రవక్త ఇర్మియా గాని నెహెమ్యా గాని వీరందరూ ప్రార్థన చేశారు. యెరూషలేము దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని మందిరం పాడై ఉన్నప్పుడు దాని కొరకు, దేవుని మందిర క్షేమం కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని సంఘం మందిరము అంటే భౌతిక సంబంధమైన మందిరమే కాదు, ఆత్మ సంబంధమైన మందిరము పాడైపోతూ ఉన్నప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. అది రెండవదిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవది పాప క్షమాపణ నిమిత్తము మనం ప్రార్థించే వారంగా ఉండాలి. పాప క్షమాపణ. యోవేలు గ్రంథము 2:12 ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కన్నీళ్లతో మనం గనక పశ్చాత్తాపడితే ఆయన ఖచ్చితంగా క్షమాపణ అనుగ్రహించే దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన ఏమాత్రం కూడా తన యొక్క కోపాన్ని ప్రదర్శించడానికి యోవేలు తన యొక్క పుస్తకంలో 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క మనసును జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు అలాంటి పశ్చాత్తాపం, పాప క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేసేవానిగా ఉన్నావా? ఎందుకంటే మనకి ఆశ్రయము ఆయనే. క్రీస్తు పాపికి ఆశ్రయము. అలాంటి పశ్చాత్తాపాన్ని మనం ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు నీ పాపములను అన్నిటినీ దేవుడు క్షమిస్తాడు. మరి అలాంటి పశ్చాత్తాపం మన క్రీస్తు యొద్ద కన్నీటి ప్రార్థన రూపంలో జరగాలి. మరి జరుగుతుందా? ప్రభు సేవకుడు రావూరి రంగయ్య గారు తన కన్నీటితో తన పాపములను ఒప్పుకొని తన సహోదరుని సాక్ష్యం ద్వారా దేవునిలోనికి వచ్చినటువంటి రావూరి రంగయ్య, ఆయన రాసిన అద్భుతమైనటువంటి కీర్తన 168వ కీర్తన, క్రీస్తు పాపికి ఆశ్రయము. పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాల పడితి పాలన సేయవే అనేటువంటి ఆ కీర్తన 4వ చరణంలో మదపున్నాగము భంగి మతిల్లి దుర్భావ హృదయుడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా యద దృఢంబించుకయు లేబిని గదల సఖ్యముగాక మూల్గుచు గొదువులకు లోనైతి ద్రోహిణి. పరమరక్షక యేసు ప్రభువా నే నీ పాల పడితిని పాలన సేయవే. చూసారా ఎలా దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడో. తన కరుణ కొరకు, క్షమాపణ కొరకు కన్నీటితో ప్రార్థించి ప్రభు చెంతకొచ్చి ప్రభు కొరకు అద్భుతమైనటువంటి కీర్తనలో రాసినటువంటి వంశము రావూరి కవులు. రావూరి వంశం 1887వ సంవత్సరం నుంచి 1952 వరకు వారు చాలా ప్రాచుర్యంలో ఉన్నారు. నెల్లూరు ఆ ప్రాంతంలో పుట్టినటువంటి కవులు అనేక మంది. వీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పరిచర్య కానీ వారి యొక్క జీవన విధానం కానీ అనేక మందిలో మార్పులు తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా వీరు క్రీస్తును ఎరగక ముందు పంచాంగము
చెప్పి భక్తి గీతాలను ఆలపించి ఇల్లు తిరిగి వృత్తి ధర్మాన్ని నెరవేర్చే ఉండేటువంటి అలాంటి కుటుంబంలో వీరు రావూరి లక్ష్మయ్య గారు, రంగయ్య గారు, లక్ష్మి, నరసయ్య గారు, దావీద్ గారు, శేషయ్య గారు వీరందరూ కూడా చాలా ప్రాముఖ్యం చెందినవారు. ఉత్తర భాగంలో క్రైస్తవులైనట్టు వీరు మనకి కనబడుతూ ఉంటున్నారు. వీరు బ్యాప్టిస్ట్ మిషనరీలు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కాలంలో అక్కడ అన్నటువంటి మూఢనమ్మకాలను, అర్థం పర్థం లేనటువంటి మతాచారాలను స్వస్తి చెప్పాలనేటువంటి పరిస్థితుల్లో వీరు ఎంతో మారు మనసు పొందిన తర్వాత కృషి చేసిన విధానాన్ని మనం చూస్తాం. ఒకనాటి సాయం సమయంలో సితారా ఆయన చేత పుట్టుకుని శ్రావ్యంగా భక్తి గీతాలను ఆల్పిస్తూ దారి వెంబడి తిరుగుతున్నటువంటి ఓ పంచాంగ ప్రబోధకుడు మిషనరీ గారు కనబడి ఆ మధురమైనటువంటి గానానికి ముగ్ధుడై అతని బంగ్లాకు తీసుకుని వెళ్ళడం చూస్తుంది. అతని పేరే రావూరి లక్ష్మయ్య. ఆయన బంగ్లాకు వస్తూ పోతున్నప్పుడు క్రీస్తు ప్రబోధాలను మిషనరీ గారు వినిపించడం, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలను ఆయన తెలుసుకుని దానితో క్రీస్తుని విశ్వసించటం, క్రైస్తవుడిగా లక్ష్మయ్య గారు మారుతారు. అయితే ఇది చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టింది. లక్ష్మయ్య కంటే పెద్దవాడు రంగయ్య గారు. వీరు చిన్నతనంలో తండ్రి మరణించడం వల్ల వారి పినతండ్రి లక్ష్మి నరసయ్య గారి దగ్గరే వీళ్ళు పెరిగారు. పంచాంగం చెప్పడం, జాతకాలు చెప్పడం, పౌరోహిత్యం ఇలాంటి విషయాలు చేసేటువంటి వీరు లక్ష్మయ్య క్రైస్తవుడు అవడం వలన ఆ వార్త ఊరంతా చాలా కలకలం రేపి దాని వలన రంగయ్య చాలా కోపాన్ని తెచ్చుకుంటాడు. తమ్ముని పిలిపిస్తాడు, దానికి దూరం అని చెప్తాడు. ఎంత చెప్పినా కూడా అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మారను, క్రీస్తునే నమ్ముతాను, క్రీస్తే మన ప్రభువు అని చెప్పి ఆ అన్న వైపుకు చూస్తూ అన్నని సంబోధిస్తూ 165వ కీర్తన అప్పుడే రావూరి లక్ష్మయ్య గారు రాస్తారు. అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుడు లేడు, ఎన్నరాని మన యజ్ఞములన్నీ సడలించి బ్రోచు అన్నా అనేటువంటి కీర్తన ఆ అన్నగారికి తెలియజేస్తూ రాస్తున్నటువంటి కీర్తన. ఆ విధంగా గడుస్తున్నటువంటి దారిలో రంగయ్య గారు మరి ఇంకా ఇతను ఇలా ఎక్కువ కీర్తనలు రాయడము, దేవుణ్ణి ప్రస్తావించడము, మూఢనమ్మకాలు వదలండి అని చెప్పడం, వీటన్నిటిని బట్టి రంగయ్య గారికి మరీ కోపం వచ్చేస్తుంది. అప్పుడు పంచాంగం చెప్పి పౌరోహిత్యం చెయ్యాల్సిన వాడు ఎవరో, యేసుని నమ్ముకుని నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, రక్షకుడు లేడు, ఎవడూ లేడు అని ఎంతో చెప్తే లక్ష్మయ్య ఆయన మాత్రం ఎంత మాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన దేవుడి యొక్క పరిచర్యలో ఉంటాడు. అప్పుడు ఆయనకి కష్టకాలం వస్తుంది. అయితే సితారా చేపడతాడు. అయితే ఈసారి జోలి అనేది ఉండదు, కానీ దేవుళ్ళ పాటలు లేవు, పంచాంగం లేదు, పౌరోహిత్యం లేదు, కానీ యేసును భజింపవే మనసా నీ దోషములు చనజేసి కృపతో బ్రోచునే మనసా అని ఆంధ్రప్రదేశ్ కీర్తన 80వ పాట ఆయన రాయడం మనం గమనిస్తాం. ఆ సమయంలో ఆ కీర్తన రంగయ్య గారు వినటం, ఆ కీర్తన పరిశీలించడం, 3వ చరణాన్ని 4వ చరణం నిన్ను పాప బంధకముల నుండి రక్షించుటకు సర్వోన్నతుడైన కుమారుడు వెలిసే అని చెప్పడం, 5వ చరణము ఈ విషయాలన్నీ రంగయ్య గారు చదివి ఎంతగానో ఆయనలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ తదుపరి ఆయన తమ్ముడు పట్టుదలను చూసి యేసుని నమ్ముకున్న విధానాన్ని, అచంచలమైనటువంటి అతని విశ్వాసాన్ని, వీటన్నిటిని చూచి ఆ తమ్ముడి కీర్తనలు మరొకసారి శ్రద్ధగా పరిశీలించడం ఆయన ప్రారంభిస్తాడు. అప్పుడు రంగయ్య గారి మనసు కదిలింపబడుతుంది, కరిగించబడుతుంది. అప్పుడు తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తమ్ముడిని క్షమాపణ అడిగినంతగా వారిద్దరు మనసులు కలుస్తాయి. అప్పుడు దుర్భాషలు నిన్ను ఆడకుండా ఉండాల్సిందని దానికోసం బహుగా చింతిస్తాడు. అప్పుడు లక్ష్మయ్య అన్నగారి దగ్గరికి వెళ్ళి వారిద్దరూ ఆలింగనం చేసుకుని, అంటే ముద్దు పెట్టుకుని ఒకరికొకరు కౌగులించుకుని దేవునిలో వారు ప్రభు ప్రేమను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనం అక్కడ చూస్తాం. ఆ సమయంలోనే ఆయన రంగయ్య గారు క్రీస్తు ప్రేమ అంటే నాకు తెలిసింది, ఎంత ప్రేమమయుడా, తమ్ముడిని ఎంత ద్వేషించిన నన్ను ప్రేమించాడు, ప్రభు ప్రేమను నాకు కనబరిచాడని చెప్పి రంగయ్య గారు అప్పుడే రాసినటువంటి కీర్తన ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా ఇలాంటిదా యేసు ప్రేమ అనే కీర్తన రావూరి రంగయ్య గారు రాస్తారు. అలాగే ఆయన అనేకమైనటువంటి కీర్తనలు రాసి దేవుని కొరకు చిరస్మరణీయంగా మిగిలిపోయినటువంటి గొప్ప వ్యక్తి
రావూరి రంగయ్య గారు ప్రభు సేవలోనికి వచ్చారు. ఆ తదుపరి రావూరి లక్ష్మయ్య గారి ద్వారా రంగయ్య గారు వస్తారు. లక్ష్మయ్య రంగయ్య వీరిరువురు ద్వారా వారి చిన్నానైనటువంటి లక్ష్మీ నరసయ్య గారు వారు కూడా ప్రభువుని అంగీకరించడం మనం గమనిస్తాం. రంగయ్య లక్ష్మయ్య గారి పినతండ్రి, ఆయన కూడా లక్ష్మీ నరసయ్య గారు వారు కూడా ఒక కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంటుంది 351 కీర్తన, నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువ. అప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి వేల్పులను ఆయన ఆరాధించి నమ్మినటువంటి ఆయన యేసుని నమ్ముకున్న తర్వాత ఈ పాట రాయడం చాలా గొప్ప సంగతి. అలాగున రావూరి వంశంలో అనేక మంది వారి యొక్క వంశంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు పరిచర్యలో వారు వెళ్ళటం అనేది మనం గమనిస్తాం. ప్రియులారా, ఈరోజు నీవు నేను మనమందరం మన పాప క్షమాపణ నిమిత్తము కన్నీటితో దేవుని యొద్దకు రావాలి. అప్పుడు మనం క్షమాపణ పొందుకుంటాం. ఈమె కన్నీటితో నా పాదాలు తుడిసింది కాబట్టి వీడి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. పాపాత్మురాలైన స్త్రీ విషయంలో యేసుప్రభువు వారు చెప్తారు. 4వదిగా దేవుణ్ణి బ్రతిమాలి గెలుపొందుటకు కన్నీటి ప్రార్థన అవసరం. హిజ్కియా మరణమవుతున్నాడు అని తెలిసినప్పుడు కన్నీటితో ప్రార్థించగా నీ కన్నీరు చూచితిని అని ప్రభు చెప్తాడు. రాజుల 2వ గ్రంథం 20 అధ్యాయం 3:5లో, యెషయా గ్రంథం 38 3:5లో అక్కడ దేవుని కన్విన్స్ చేయగలుగుతాడు. ప్రభువా, నా గొప్పతనాన్ని నువ్వు చూడు నాయన, నేను ఎంత నీతిగా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు దగ్గర నువ్వు ప్రభువుని బతిమాలటానికి నీ నీతిని నీ నిజాయితీని నిరూపించుకోవడానికి కన్నీటి ప్రార్థన చాలా అవసరం. విలాపించడం అనేది చాలా అవసరము. హిజ్కియా మనకి చక్కటి ఉదాహరణ. 5వది శోధనల విషయంలో మనము కన్నీటితో ప్రభు ప్రార్థించినప్పుడు శోధనలు జయించగలుగుతాము. దానికి అపోస్తులైన పౌలే మనకి మాదిరి. అపోస్తుల కార్యాల గ్రంథము 20 అధ్యాయం 19వ వచనంలో, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. మనము ప్రభువుని సేవించే విషయంలో శోధనలు వస్తున్నాయని ప్రక్కకు తప్పుకోకుండా ఉండాలంటే కన్నీటి ప్రార్థన చాలా అవసరం. కన్నీటితో విలపించడం చాలా అవసరం. అపోస్తులైన పౌలు అదే చేశాడు. 31వ వచనంలో మనం చూస్తే, కావున నేను 3 సంవత్సరంలో రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. మనం కన్నీటితో దేవుణ్ణి విలపించినప్పుడు ప్రభు ఆ గొప్ప ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తాడు, శోధన నుండి తప్పిస్తాడు. 6వదిగా పొరుగువాని ఎడల సంతోషాన్ని కలిగించే విషయంలో మనం కన్నీటితో ప్రార్థించే వారిగా ఉండాలి. కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూడగలిగితే అక్కడ పౌలు కొరింథీ పట్టణంతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూడొచ్చు. ప్రియులారా, గమనించండి. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఎలాగూ వ్రాసితిని. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీళ్లు విడుచుచూ మీకు రాస్తాను. చూసారా, ప్రభువు అక్కడ పౌలు గారి ద్వారా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీ సంతోషమే నా సంతోషం, సంతోషంగా ఉండాలని చెప్పి వారి కొరకు వేదనతో కన్నీటితో ఒక లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారికి తెలియజేస్తున్నాడు ఈ మాటలను. మనము ఇతరుల సంతోషంగా ఉండాలని, మనం వారిని సంతోషంలో ఉంచడానికి వారి కొరకు కన్నీటితో ప్రార్థించే వారంగా ఉండాలి. కన్నీటితో వారిని మనము దేవునిలోనికి నడిపించడానికి, ప్రభువులో వారు సంతోషించినట్లుగా, వారి సంతోషం ప్రభువునందు పరిపూర్ణమగునట్లుగా వారి కొరకు మనం కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అదే అంటున్నాడు, ప్రేమను గురించే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి ప్రేమ కలిగిన వారంగా, ఆ విధంగా పొరుగువాని ప్రేమను మీరు తెలుసుకొనవలనని నాకు కలిగి ఉన్నటువంటి ఆ అత్యధికమైన ప్రేమ, ఆ ప్రేమ ఎలా వస్తుందంటే పొరుగువారు సంతోషంగా ఉండాలని నీవు కన్నీటితో వారి కొరకు ప్రార్థించేటువంటి అత్యధికమైన ప్రేమ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అదే రీతిలో మనం ఆలోచన చేస్తే పొరుగువారిని ఎడల ప్రేమ సంతోషంతో పాటు 7వదిగా శత్రువులు నీ చుట్టూ ఉన్న సమయంలో వారి నుండి నువ్వు తప్పింపబట్టకు
నీవు కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి. కీర్తన 31, 12, 13 మనం చదివితే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తర ప్రత్యుత్తర భాగం కీర్తన. మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరువబడితిని, ఓటి కొండ వంటి వాటినైతేని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన చేస్తున్న ప్రార్థన ప్రభు అంగీకరించాడు. 22వ వచనంలో అంటున్నాడు, అయినను నేను నీకు మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఆ విధానములో విచారము, కన్ను క్షీణించిపోతా ఉన్నది, తన నిట్టూర్పులు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నది. అయినప్పటికీ ప్రభు సన్నిధిలో అతడు ప్రార్థన చేయగా ఆ విలాపము చేయగా, విలపించగా ప్రభు సన్నిధిలో ఆ భయంకరమైనటువంటి సమస్య నుంచి, శత్రువుల నుండి దావీదు తప్పింపబడ్డం మనం గమనిస్తాం. ప్రియులారా, నీవు పరుపు తేలనంతగా ప్రార్థన చేయాలి. కీర్తన 6:6 అంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. మరి అటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. ఆ విధమైన ప్రార్థన మనం చేయగలగాలి. 39వ కీర్తన 12వ చరణములో కూడా దావీదు కన్నీటి ప్రార్థన గురించి చాలా స్పష్టంగా అనేక వచనాల్లో మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వల్ల నేను పరవాసినై ఉన్నాను. ప్రియులారా, చాలా స్పష్టంగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి విషయాన్ని గురించి. నీవు నాకు తోడుగా ఉన్నావు, కన్నీళ్లు చూడు నాయనా అని ప్రార్థన చేసేటువంటి గొప్ప కన్నీటి ప్రార్థనా పరుడు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే అది వ్యర్థంగా వెళ్ళదు, అది భద్ర చేయబడుతుంది. 56వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తే మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో నిల్వ చేయబడి ఉన్నది. 56:8 నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంత మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే ఈ కన్నీటి ప్రార్థన చేస్తావో సంతోషకరమైన పనులను నువ్వు కోయగలుగుతావు, నువ్వు ఒక ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతావు. 126వ కీర్తన 5వ చరణములు అంటాడు, కన్నీళ్లు విడిచిచువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఈరోజు అటువంటి కన్నీటి ప్రార్థన మనం చేయాలి. మనం దేవుని చేత మొర్ర పెట్టడానికి ప్రభు మనకి ధైర్యంతో కూడినటువంటి ఆత్మనిచ్చాడు తప్ప దాస్యం అనేటువంటి బానిస పరమైనటువంటి ఆత్మను ఆయన ఇవ్వలేదు. మొర్ర పెట్టడానికి ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే మనం స్వీకృత పుత్రులుగా ఆయన మార్చుకున్నాడు. మనము ఆయనకు దత్తపుత్రులుగా మార్చబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ఇక దాస్యపు ఆత్మ మీదో లేదు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపొద్దురో వారందరూ దేవుని కుమారులై ఉంటురు అనగా, మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మొరపెట్టండి దేవునికి. మనం దాస్యపు ఆత్మ లేదు మనకి, మనం దేవునికి స్వీకృత పుత్రులుగా మార్చబడ్డాము. కాబట్టి మనము మొర్ర పెట్టే వారంగా ఉండాలి. అది ఎలాంటి మొర్ర అయి ఉండాలంటే కన్నీటి మొర్ర అయి ఉండాలి, విలాపమై ఉండాలి. ప్రభు సన్నిధిలో రక్షణ కొరకు మొరపెట్టండి. యెరూషలేము అంటే దేవుని సన్నిధి కొరకు మొరపెట్టండి, అనగా పాప క్షమాపణ కొరకు మొరపెట్టండి. దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి, బతిమాలటానికి మొరపెట్టండి. శోధనలు వచ్చినప్పుడు దాని విషయంలో మొరపెట్టండి. పొరుగువారి ప్రేమను కనబరచడానికి, వారు సంతోషంగా ఉండడానికి మొరపెట్టండి. శత్రువులు నీ చుట్టూ ఉన్నప్పుడు ప్రభువుకి కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభు రావూరి రంగయ్య గారికి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం, నెహెమ్యాకి ఇచ్చిన ఆశీర్వాదం, ఆనాడు ఎస్తేరు ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనందరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి గొప్ప ప్రార్థన విలాపం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మాదిరి. మరి గెత్సెమనే తోటలో నీ కొరకు నా కొరకు విలపించిన యేసయ్యను ఒక్కసారి చూడండి. మనమందరం ప్రభు సన్నిధిలో రక్షణ కొరకు మనం విలపిద్దాం. నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవా, నీ బిడ్డలు నీలో ప్రభు ప్రార్థనలో అనేకుల కొరకు, వారి కొరకు విలపించేటువంటి ప్రార్థన ఆత్మను బిడ్డలకు దయచేయండి. ప్రభు చెమట రక్త బిందువుగా మార్చి రక్షణ కొరకు విలపించి ప్రజలను, ప్రభు నీ శిష్యులను
మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించండి అని మీరు చెప్పిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమందరము అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవం కూడా వెళ్ళినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.